తిరుమల శ్రీవారిని బ్యాండ్ మేళం చిత్ర బృందం దర్శించుకుంది. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నిర్మాత కోన వెంకట్, నటులు హర్ష రోషన్, అవినాష్, నటి శ్రీదేవి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. హర్ష రోషన్, శ్రీదేవి జంటగా రూపొందించిన బ్యాండ్ మేళం మార్చి 26న విడుదల కానుంది. రేపు రాబోయే మార్చి 26 శ్రీరామనవమి నాడు శ్రీదేవి, రోషన్ మీద కలిసి చేసిన బ్యాండ్ మేళం చిత్రం రిలీజ్ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం. అద్భుతమైన దర్శనం జరిగింది. స్వామివారి ఆశీస్సులు మాకు నిండుగా అందాయి. అలాగే ప్రజల ఆశీస్సులు కూడా మా టీము మీ అందరి సందర్భంగా మీ ఆశీస్సులు కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడే స్వామివారి దర్శనం అయింది, చాలా బాగా జరిగింది. బ్యాండ్ మేళం సినిమా మార్చి 26వ తారీఖున వస్తుంది. సో మంచి విజయం రావాలని స్వామివారిని దర్శించుకున్నాం. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నాం. మార్చి 26వ తారీఖున బ్యాండ్ మేళం సినిమా థ్యాంక్ యూ. సో మా బ్యాండ్ మేళం మార్చ్ 26th రిలీజ్ అవుతుంది. సో ఆయన ఆశీస్సుల కోసం ఇక్కడికి వచ్చాం. చాలా మంచి దర్శనం అయింది. ఖచ్చితంగా ఆయన చూసిన వెంటనే